మై నేమ్ ఇస్ పవన్. అదర్స్కి ఫాదర్స్ ఎలా ఉంటారో తెలియదు కానీ మా ఫాదర్ మాత్రం అదర్స్. మదర్ లేని లోటే కాదు, నాకే లోటు లేకుండా మదర్ ల్యాండ్లో హ్యాపీగా పెంచాడు. చైల్డ్హుడ్ నుంచి మనం రాకింగే. పాపా ఇది చూడు. బాగుందిరా, తీసుకో. పాపా నాకు అలాంటిది కావాలి. మేనేజర్ సార్. ఇలాంటిది ఒకటి తెప్పించు. అలాగే సార్. వస్తుందిలే. థ్యాంక్ యూ. పాపా వచ్చిందా? వస్తుంది. పాపా వచ్చిందా? వస్తుందిరా. ఏమిందిరా? వచ్చిందా? వస్తుందిరా. వచ్చిందా? వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ యువర్ సజెషన్స్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పాపా కమ్ ఆన్ మై బాయ్. సార్, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై అన్ని షాపుల్లోనూ వెతికించాను సార్, దొరకలేదు. అది యుఎస్ నుంచి తెచ్చిన బొమ్మ సార్. ఓ పని చెయ్యి సార్. బాబుని యూఎస్ఏ తీసుకెళ్ళి బొమ్మ కొనిపెట్టి తీసురా. సార్, బొమ్మ కోసం బాబు యూఎస్ వెళ్తే 2 రోజుల్లో ఈ పని ఫినిష్ చేసేయచ్చు. పాపా ఏమ్మా? ఏ నువ్వు కూడా నాతో రా. ఓకే. అతను అన్నది బాబు విన్నట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, బొమ్మ కాస్ట్ $2 సార్. కొనుక్కోవడానికి అయ్యే ఖర్చు 2 lakhs సార్. అయితే నీకేంటయ్యా, వాడు ఎవడనుకున్నావు? నా కొడుకు. తప్పగా బొమ్మ ఎలా ఉంది నాన్న? బాగుంది బాగుంది. ఆడుకో. పడేసి వెండి అన్న. వద్దా? ఇంకేం కావాలి? దట్ ఈజ్ ఐ. నా టేస్ట్ ఎక్స్ట్రాడినరీ. సాధారణంగా ఇష్టపడను, ఇష్టపడితే దక్కించుకోవడానికి కష్టపడను. అలాంటిది నేను యాక్సిడెంటల్గా ఫేస్బుక్లో ఒక అమ్మాయి ఫోటో చూశాను, ప్రేమించేశాను. Badass thinks as badass does. So watch your step, cuz do what you're told. Badass thinks as badass does. Do it, do it, do it, do it. So watch your step, cuz do what you're told. So watch your step, cuz or you'll wind up in a bump. So watch your step, cuz do what you're told. Or you'll wind thinks as badass does. ఇలా టాప్ యాంగిల్ తీసుకురావాలి పైకి, ఓకేనా? ఎక్స్క్యూజ్ మై. నువ్వు వెళ్ళు. ఐ యామ్ పవన్. హాయ్. ఐ వాంట్ టు నో ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ గర్ల్. ఈ అమ్మాయి గురించా? నాకేం తెలియదు. Come on, man. You put it in the Facebook and you're telling now nothing? దిస్ గర్ల్ మేడ్ మీ థింక్. Wow. మొన్న ఒక రోజు మెహదీపట్నం వెళ్ళాను. అక్కడ స్ట్రీట్లో చీపురు పట్టుకొని రోడ్ అంతా క్లీన్ చేస్తుంది. లోకల్స్ అంతా వింతగా చూస్తున్నారు. ఎక్కడో ఏదో స్ట్రీట్లో క్లీన్ చేసినంత మాత్రాన కంట్రీ మొత్తం క్లీన్ అవుతుందా? పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. అందాక ఈ శ్రమ వృధా అనిపించింది. ఆ అమ్మాయి ఫోటో తీశాను. వాట్ ఏ షో! ఆమె దృష్టిలో బెటర్మెంట్, పబ్లిక్ దృష్టిలో ఎంటర్టైన్మెంట్ అని నా ఒపీనియన్ రాసి ఫేస్బుక్లో పెట్టాను. దట్స్ ఇట్. నువ్వెవరో, నీ ఒపీనియన్ ఏంటో నాకు అనవసరం. దిస్ గర్ల్ ఇస్ గుడ్. ఐ లైక్ హర్. ఐ లవ్ హర్. ఐ వాంట్ నో అబౌట్ హర్. ఎక్స్క్యూజ్ మీ. ఓ మై గుడ్నెస్, నీ గురించి అడుగుతున్నాను, నువ్వు అలా ప్రత్యక్షం అయిపోయావు. మై నేమ్ ఇస్ పవన్. వాట్ యువర్స్? దివ్య. ఓ, సింపుల్ అండ్ సిజిలింగ్. షట్ అప్. ఎస్ మిస్టర్ సంతోష్, నీ పైత్యమేమిటి? నువ్వు ఒక ఐడెంటిటీ లేని డైరెక్టర్. నీకో ఒపీనియన్, దానికో క్యాప్షన్. నీ బోడి అభిప్రాయాల వల్ల సొసైటీకి పెద్ద లాస్. సేవ చేయడానికి వెనకాడతారు జనం. మారని సొసైటీ కోసం నేను నా జీవితాన్నే సాక్రిఫైస్ చేసినంత ఫీలింగ్ వచ్చేసింది.
దాంతో ఇలాంటి వాళ్ళ దృష్టిలో కూడా పడ్డాను. నేనెవరో ఏం చేస్తుంటానో అనేది వీడికక్కర్లేదు. ఫోటో చూశాడంట, నచ్చానంట, హీ లైక్స్ అంట, హీ లవ్స్ అంట. సిగ్గు లేకుండా చెప్పేస్తున్నాడు. ఈసారికి వదిలిపెడుతున్నా. ఇంకోసారి చేస్తే సంతోషం నీ పేర్లోనే మిగిలిపోతుంది. దివ్య ఇడియట్. ఫీల్ అయ్యాను. ఈడియట్ అన్నందుకు కాదు, వాడి ముందు అన్నందుకు. నేను స్పీడ్ అయిపోవడం వల్లే తను మ్యాడ్ అయిపోయిందా అనిపించింది. అందుకే స్లో అయ్యాను. అదే బ్యాడ్ అయింది. ఈ గ్యాప్లో వాడు అడ్వాన్స్ అయిపోయాడు. హలో, దివ్య, నేను సంతోష్. హూ సంతోష్? అదే ఫోటో, ఫేస్బుక్. ఓ నువ్వా? కెన్ ఐ టాక్ టు ఇన్ పర్సన్? సారీ. హలో. నేను సంతోష్నండి. దివ్య మొబైల్ లిఫ్ట్ చేయడం లేదు. మీరు చూసే ఉంటారు. చూశాను. కొంచెం మాట్లాడమని చెప్తారా ప్లీజ్? ఓకే సంతోష్, మాట్లాడు. కొరియర్ ఎవరికి? మిస్ దివ్య. ఎక్కడి నుంచి? సంతోష్. థ్యాంక్ యూ. వావ్, సూపర్. ఎస్. నీతో ఒకసారి మాట్లాడచ్చా? నో టైం. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఇంకో బంచ్ పంపిస్తాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కొరియర్. దివ్య, షల్ ఐ ఓపెన్ ఇట్? ఇఫ్ యూ విష్ టు. ఓకే. He is so cute. పాపం చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడే. ఫోన్ చేయి. హలో, ఏంటి నీ ఏడుపు? నిన్న ఒకసారి కలవాలి. సరే, ఎక్కడా ఎప్పుడు? ఇప్పుడే ఇక్కడే నీ వర్క్ ప్లేస్ దగ్గర. హాయ్. హాయ్. థ్యాంక్ యూ. ఎందుకు? వచ్చినందుకు. రాకూడదనుకున్నాను. నువ్వు అక్కడికి వచ్చేస్తావేమో అనిపించి వచ్చాను. అప్పుడు నువ్వు ఫీల్ అవుతావని అస్సలు ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే. సో అంతా కూలేనా? నో హార్ట్ ఫీలింగ్స్. ఫ్రెండ్స్? ఎస్ వి ఆర్. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. వీడికి కొంచెం తిక్కుంది. నాన్న, ఇది ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారమ్మా? అనుకోవచ్చు. రీసెంట్గా నా చేత తిట్లు తిన్న సంతోష్ మీకు తెలుసు కదా. ఎవరు? ఆ ఫేస్బుక్ వాళ్ళనా? అతనే నా వర్క్ ప్లేస్కి వచ్చి ఇదిచ్చి హంబుల్గా సారీ చెప్పాడు. మనం ఫ్రెండ్స్ కదా అని వెళ్ళిపోయాడు. ఆవేశపడి మిస్టేక్ చేశాడు, కానీ మనిషి మంచోడే. ఇంత షార్ట్ టైంలో నీ దగ్గర ఈ ఇంప్రెషన్ తెచ్చుకున్నానంటే డెఫినెట్గా అతను మంచోడై ఉంటాడమ్మా.
మిస్టర్ పవన్, యా ఎందుకు అలా విసురుతున్నావు? ఫ్రస్ట్రేషన్ కదా? ఎందుకు? లవ్ దొరక్క? ఒకటి చెప్తా వింటావా? ట్రై టు లవ్ ఫస్ట్. యా, లవ్ మీ, లవ్ హిమ్, లవ్ హర్, లవ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అరౌండ్ యూ, లవ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. సరౌండింగ్స్ ని ప్రేమించు, రోడ్లని ప్రేమించు. డోంట్ మేక్ దెమ్ డస్ట్బిన్స్. గాట్ ఇట్? కీప్ ఇట్. రోడ్లను ప్రేమించు. డోంట్ మేక్ దమ్ డస్ట్బిన్స్. గాట్ ఇట్? పిక్ ఇట్ అండ్ కీప్ ఇట్. అవును. ఎక్స్క్యూజ్ మీ, హూస్ దాట్? సంతోష్. దివ్య. దేర్. హాయ్ దివ్య, హాయ్. నాకు ఆ ఫోటోలు కావాలి. ఓ, నావి నీకెందుకు? నీవి కావు, నావి. నీవి నా దగ్గర ఎక్కడున్నాయి? ఆ చిన్నపిల్లల ఫోటోలు ఉన్నాయే, అవి నావే. ఈ ఫోటోలో ఉంది నువ్వా? నమ్మలేకపోతున్నా. నావే. ప్రూఫ్ చూపించు, ఇస్తా. ప్రూఫా? ఒకసారి ఏడుపు మొహం పెట్టి బ్యాను ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అయితే ఇస్తా. బే. చాలా అండర్గా ఉంది. వన్స్ మో. బే. ఫీల్ ఏది? కాబోయే డైరెక్టర్ అని చెప్పింది దివ్య. ఓకే ఓకే, టేక్. దివ్య, shall we go out? కాబోయే ఫిల్మ్ డైరెక్టర్ నుంచి పార్టీ తీసుకుంటున్నా. గ్రేట్. నర్సింగ్ భాయ్, ఒక ప్లేట్ సమోసా కూడా ఇవ్వు. సరేమ్మా. ఏం తినాలన్నా ఇప్పుడే. డైరెక్టర్ అయ్యాక మన మొహం చూస్తాడో చూడ్డో. I'm not such a materialistic, you know. ఓ రియలీ? ఆ ఫోటోల వంకతో నువ్వు నన్ను కలవడానికి వచ్చావు కదా? కాదు, ఫొటోస్ కోసమే వచ్చాను. ఎందుకంటే ఈ ఫొటోస్ అమ్మకి చాలా ఇష్టం. అవునా? అడిగానని చెప్పు. అమ్మ ఇప్పుడు లేదు, తన జ్ఞాపకాలే మిగిలి. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. సో వాట్ ఎల్స్? నువ్వే చెప్పాలి. అలా వాక్ చేద్దామా? ఓకే. నిన్న ఒకటి అడగనా? యా. నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దానికి నువ్వే కాస్ట్యూమ్ డిజైనర్గా ఉండాలి. ఆర్ యూ సీరియస్? యా. ఐఎమ్ సో డిలైటెడ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.